హాయ్ హలో గుడ్ మార్నింగ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రంజిత శ్యామ్ వ్లాగ్స్. ఐ హోప్ మీరు అందరూ బాగున్నారని. నేను చాలా బాగున్నాను. థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్, లవ్ అన్నీ బట్టి మీకు థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు వ్లాగ్ చూసేసేయండి. మోసుకొచ్చేది ఇంపార్టెంట్. ఏరియల్ ఫ్రంట్ లోడ్ లిక్విడ్ లేదు, దానికే ఇంకా పౌడర్ తెచ్చినాను. లిక్విడ్ ఉంటే లిక్విడ్, పౌడర్ ఉంటే పౌడర్. దాని తర్వాత ఇది కిండర్ జాయ్స్. మా ఇంట్లో కిండర్ జాయ్ తినే కిడ్ ఒకడు ఉన్నాడు, మా తమ్ముడు, వాడి కోసం 10 కిండర్ జాయ్స్. ఇవి సరిపోవు నాకు తెలిసి, మళ్ళీ తెచ్చా. కదా ఒకటి ఇప్పుడు 45 టాప్ లోడ్ లిక్విడ్, కాలన్స్ 2 కాలన్స్. ఒకటి కార్లో ఉంటుంది, మరి అయిపోయింది. షాంపూ నాకు రెడ్ వచ్చింది. ఇది చాలా బాగా పనిచేస్తుంది, స్పెషల్లీ టైల్స్ అవన్నీ క్లీన్ చేసేకి. సో ఎవరికైనా కావాలంటే చేసుకోవచ్చు. అంతా మంత్లీ గ్రోసరీ. హ్యాండ్ వాష్, సోపు. మా మమ్మీ వైట్ బట్టలు చేతిలో ఉంటుంది. గార్బేజ్ బ్యాగ్స్. మా ఇంట్లో మా పప్ప తర్వాత సింతాల్ సోప్ వాడేది మా తమ్ముడు. సారీ, మైసూర్ స్టాండర్డ్. మా మమ్మీ నేను కరెక్ట్ చేసింది. మైసూర్ స్టాండర్డ్ వాడేది మా తమ్ముడు. సమ్ టైమ్స్ రేర్గా వాడతాడు, వాడి కోసం తెచ్చి. పర్స్ పోయింది అనుకున్నాను, థ్యాంక్ గాడ్ రీడే ఉంది. మిల్క్ మేడ్. నెక్స్ట్ మంత్ క్రిస్మస్ ఉంది, సో స్వీట్స్ చేయాలి కాబట్టి మిల్క్ మేడ్స్. దోమలు భయంకరంగా ఉంది. తెస్తాం కానీ ఎవరు తాగమండి, ఎండి పెట్టి పడేస్తూ ఉంటారు మా ఇంట్లో. వాల్యూ తెలియదు ఎవరికి. ఈసారి ట్రై చేయాలనుకుంటున్నాను. ఉప్పులు ఈసారి బాగా వర్కౌట్ అయితే ఎంతో షేర్ చేస్తాను ట్రై చేసి. గులాబ్ జామ్. ఇది వాష్రూమ్స్కి దానికి యూజ్ చేస్తాను అంతే. ఏమైనా క్లీనింగ్ పర్పస్, బయట ఏమైనా క్లీనింగ్ చేయాలి. బ్యాగ్స్ అయిపోయింది. 2 bags finished. One. And ఇది హోప్ఫుల్లీ ఇది ఒక అట్లీస్ట్ ఒక 2 months వస్తే బాగుంటుంది నాకు తెలిసి, కబ్బు కాకుండా. వచ్చిన క్యాంటీన్ దగ్గర చాక్లెట్స్ ఉంది మా ఇంట్లో. లిల్లీపుట్ మా తమ్ముడు ఉన్నాడు. డైరీ మిల్క్ ఒకటి, ఫ్రూట్ అండ్ నట్, తర్వాత మంచ్. చాక్లెట్స్, ఐ డు లవ్ చాక్లెట్స్. తినేకి భయము కానీ తింటా. టీ పౌడర్స్ మా మమ్మీకి కంపల్సరీ కావాలి. ఇవి రెండు జస్ట్ ఫర్ 1 month. పౌడర్, సింతాల్ సోప్ మాది. హనీ బాటిల్ నా కోసమే, మార్నింగ్ వామ్ వాటర్లకి లేకపోతే జింజర్ వాటర్ అవి తాగినప్పుడు యూజ్ చేస్తాం. అమృతాంజన్
అంటే టబ్బు తీసుకున్నాను. ఇది వచ్చేసి ఈ 4 1 monthకే 1 2 3 4 అయిపోతాయి. మిల్క్ మేడ్ యాజ్ ఆల్రెడీ చెప్పాను. వ్యాజ్లిన్స్ వింటర్ స్టార్ట్ అయింది కాబట్టి అండ్ ఈ టబ్ వచ్చి కొనింది కాదు, ఈ ఒక హెన్కో దానికి ఫ్రీ వచ్చింది టబ్. దానికి పెట్టేస్తుంది. అండ్ సో ఈ సోప్స్ నాకి మా మమ్మీ. ఇది నా కోసం 2 బిస్కెట్స్ అంతే, జస్ట్ జస్ట్ 6 సోప్స్ నాకు మా మమ్మీకి పర్ మంత్. వస్తాయి మన కార్ సరిపోవా మన నెలకి, ఇంకా కావాలా? నెక్స్ట్ టైం మనమే అంగడి పెట్టేస్తాం చింతలో. ఈ బిస్కెట్స్ అన్ని మా తమ్ముడి. ఈ బిస్కెట్స్ తమ్ముడి కోసం. ఈ బిస్కెట్స్ కూడా తమ్ముడి కోసం. ఫైనలీ అయిపోయింది. ఇంతే. ఇంతేనా నేను తెచ్చింది? అంత బరువు ఉంటారు కదమ్మా తల్లి, ఇంతేనా? సోపులో బరువు కదా. అంటే నాకేం ఎప్పుడుగా తీసుకున్నాను అంటే ఏమా ఇంటికి గిన్నెలు అదే ఎప్పుడు చెప్తావు? ఆల్రెడీ నిండు ఉన్నాయి ఇక్కడ, స్థలమే లేదా? ఏమున్నాయా? ఏమనుకుంటాయి. అమ్మ అవేటివి తుడిసేటివి వేరే డిజైన్ వచ్చినావు కదా తేడా కవర్లు. మా డస్ట్బిన్ కవర్స్ ఆడ చెప్తావా? నేను ఈరోజు చూస్తాను. ఎంత నా షాంపూ తెచ్చలేవే? నీ షాంపూ ఉండలేదు, నీకు నెక్లెస్. అందరూ ఈ వ్లాగ్ చూసి నచ్చింది అని నేను అనుకుంటున్నాను. అండ్ ఈ ఐటమ్స్ అన్నీ నేను డీమార్ట్లోనూ లేకపోతే ఇలాంటి ఏ షాప్స్లోనూ తేలేదు. యూజువలీ ఎయిర్ ఫోర్స్, డిఫెన్స్, ఆర్మీ వీళ్ళందరికీ ఒక క్యాంటీన్ కార్డ్ ఉంటుంది కదా, అక్కడ క్యాంటీన్లో మా పప్ప డిఫెన్స్ ఎంప్లాయీ కాబట్టి మా మమ్మీకి ఉంది ఆ కార్డ్, క్యాంటీన్ కార్డ్ ఉంది. సో నేను ఎప్పుడైనా మంత్లీ ఒకసారో లేకపోతే 2 monthsకి వన్స్ అట్లా వెళ్ళి తెచ్చుకుంటా ఉంటాను. ఎప్పుడు నెసెసిటీ ఉంటే అప్పుడు నేను వెళ్తూ ఉంటాను. నాకు ఇంకొకటి అన్నీ అయిపోయినాక అయ్యో అయిపోయింది అని ఉండదు. నాకు ఉన్నప్పుడే తెచ్చి స్టాక్ పెట్టుకోవడం ఇష్టము. అది ఏమైనా ఉన్ని గ్రాసరీ ఉన్ని ఇంకొకటి ఉన్ని నేను బిఫోర్గానే తీసి పెట్టుకునేస్తానమాట. సో అలా ఇవి కూడా నేను వేరే పని మీద ఆ సైడ్ ఏదో పని ఉంటే వెళ్ళింటిని, సో అక్కడే తీసుకొని వస్తుంది. చాలా క్యాంటీన్స్ ఉన్నాయి బెంగళూరులో, కానీ నాకు కంఫర్ట్ ఇచ్చేది ఒకే క్యాంటీన్. మా పప్ప జాబ్ చేస్తుంది ఆఫీస్ డిపార్ట్మెంట్లోనే ఒక క్యాంటీన్ ఉంది అక్కడ. అండ్ తర్వాత మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. తర్వాత నేను ఇక్కడే ఆర్గనైజ్ చేసుకుంటాను ఈ టీవీ యూనిట్లోనే. నాకు ఎక్కడెక్కడో పెట్టేసి తర్వాత వెతకడం ఇష్టం లేదు. సో దానికి ఒక పర్టికులర్ ప్లేస్ పెట్టినాను వీటన్నిటికీ. సో నేను ఆ ప్లేస్లోనే ఆర్గనైజ్ చేసుకునేస్తాను అనమాట.
అండ్ ఇంకా మన ఛానల్ గురించి వస్తే మీరందరూ నన్ను వీడియోస్ చూస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఒక వీడియోకి చాలా వ్యూస్ వస్తాయి, ఒక వీడియోకి తక్కువ వ్యూస్ వస్తున్నాయి. ఇట్స్ ఓకే. డే బై డే నేను ఐ విల్ ట్రై టు ఇంప్రూవ్ మై సెల్ఫ్. అండ్ స్పెషల్లీ మీ అందరితో ఒక్క రిక్వెస్ట్ అయితే నాది ఉంది. అందరూ వీడియో చూస్తున్నారు కానీ లైక్, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, కమెంట్ చేయట్లేదు. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ ఎలా గ్రో అవుతుంది చెప్పండి. సో మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్స్ చేయండి, షేర్ చేయండి. ఇవన్నీ మీరు చేస్తేనే నాకు కూడా ఇంకా చెయ్యాలి అని ఆశ అవుతుంది కదా. సో ప్లీజ్ మీరు ఆల్రెడీ 199, 198 ఎక్కడో ఉన్నాము. నెక్స్ట్ వీడియో లోపల మనము 200+ ఉండాలి. ప్లస్ అంటే 1, 2 చేయొద్దండి, ఇంకా ఎక్కువ ఉండాలి, అలా చేయండి. అండ్ ఇంకేముంది, అండ్ నెక్స్ట్ వీడియో ఎగ్జైటింగ్ వీడియోని చాలా మంచి వీడియో పెడుతున్నాను. నాకు చాలా ఫేవరెట్ అంటే అది మీరు చూడండి, వెయిట్ అండ్ వాచ్ ఫర్ ఇట్. అండ్ ఇక్కడితో ఈ వ్లాగ్ అంతా మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తెలుసు కదా మీరు ఏం చేయాలో, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయాలి. అండ్ ఇప్పుడు మీకు కనిపించే ఈ ఆంటీ ఎవరు అంటే మా ఇంట్లో ఈవినింగ్ హెల్ప్ చేసేకి వచ్చే ఆంటీ. చాలా ఇయర్స్ నుంచి మాకేం తెలుసు. సో అది. Anyways, thank you for watching. Bye. Take care. Have a nice day.